ఎంతగానో ఎదురు చూస్తున్న పోస్టల్ జీడీఎస్ షెడ్యూల్ 2 నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. సో, చాలామంది అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చాలామంది అడిగారనమాట. సో, అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్ అన్నీ కూడా ఇచ్చేసారనమాట. అండ్ వేకెన్సీ డీటెయిల్స్ అండ్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సాలరీ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్ ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే ఈ పోస్టల్ జీడీఎస్ రిక్వైర్మెంట్ 2026కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో అయితే చూసేయచ్చండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. అందుకన్నా ముందు వీడియో చూసే ముందు ఎవరైతే ఈ పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. అలాగే వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ నోటిఫికేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇది వచ్చేసరికి జస్ట్ 10th అర్హతతో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి రాత పరీక్ష ఏమీ లేదండి. సొంత ఊర్లోనే లేదా దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో ఉద్యోగాలు చేసుకునే ఒక మంచి ఛాన్స్ అనే చెప్పుకోవచ్చు అండి. ఉద్యోగాలు అంటే మళ్ళీ ప్రైవేట్ జాబ్స్ కాదు, గవర్నమెంట్ జాబ్స్ అనమాట. మరి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ పోస్ట్ వైజ్ కేటగిరీ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి. ముందుగా పోస్ట్ డీటెయిల్స్ చూడండి. ఈ రిక్వైర్మెంట్ అంటే షెడ్యూల్ 2లో మనకి ఈ రిక్వైర్మెంట్ కింద బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అలాగే డాక్ సేవక్ పోస్టులుగా నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. అయితే ఓవర్వ్యూ అయితే చూసేయండి. భారత తపాలా శాఖ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనమాట. ఇందులో మనకి చెప్పాను కదా 3 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్. ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం కూడా 25,000+ వేకెన్సీస్ అయితే ఇచ్చేసారనమాట. సో, ఎందుకో నేను డిస్టిక్ నేమ్ అనేది కామెంట్ చేయమంటున్నాను అంటే ఇంకా మనకి ఈ వేకెన్సీస్ అనేది డిస్టిక్ వైజ్ ఇంకా డివైడ్ చేయలేదన్నమాట. అంటే ఏపీలో ఎన్ని వేకెన్సీస్ అనేది ఇచ్చారు, కానీ ఏపీలో ఏ డిస్టిక్ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ అనేది ఇంకా క్లియర్గా ఇవ్వలేదన్నమాట. సో, అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి, అంటే అప్లికేషన్ డేట్స్ ఇచ్చేసారు కాబట్టి మనకి త్వరలోనే వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఓపెన్ చేస్తారనమాట. సో, అందుకే ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో మీ యొక్క డిస్టిక్ నేమ్ అనేది కామెంట్ చేసేస్తే ఈ వేకెన్సీ గురించి అప్డేట్ రాగానే వెంటనే మన ఛానల్ అయితే షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ విద్యార్హత వచ్చేసరికి జస్ట్ 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మెరిట్ లిస్ట్ ఆధారంగా, అంటే ఎటువంటి రాత పరీక్ష ఏమీ ఉండదన్నమాట. జస్ట్ మెరిట్ లిస్ట్ ఆధారంగా, అంటే మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ తీస్తారండి. అది కూడా సిస్టమ్ ద్వారానే తీస్తారనమాట. సో, వచ్చిన మెరిట్ లిస్ట్లో మీ నేమ్స్ ఉంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నేను లాస్ట్లో చెప్తాను. ఎలా చెక్ చేసుకోవాలనేది మీకు లాస్ట్లో చెప్తాను. అయితే ఇక్కడ క్లియర్గా ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే చూసేయండి. ముందుగా 10th పాస్ అయి ఉండాలన్నమాట. అలాగే 10th క్లాస్లో మ్యాథ్స్, ఇంగ్లీష్ ఈ సబ్జెక్ట్స్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి. మీరు ఏ పోస్టల్ సర్కిల్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ రాష్ట్రానికి స్థానిక భాష అంటే లోకల్ లాంగ్వేజ్ తప్పనిసరిగా వచ్చి ఉండాలన్నమాట. ఒకవేళ ఏపీ అయితే ఆ తెలుగు లాంగ్వేజ్ కంపల్సరీ వచ్చి ఉండాలి. అలాగే తెలంగాణకు కూడా తెలుగు లాంగ్వేజ్ కంపల్సరీ వచ్చి ఉండాలి. ఇలా ఏ స్టేట్ వాళ్ళు అప్లై చేసుకుంటున్నారో ఆ రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాష కంపల్సరీ వచ్చి ఉండాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అలాగే సర్టిఫికేట్ లేకపోయినా 10th లేదా ఇంటర్ కంప్యూటర్ ఒక సబ్జెక్ట్గా ఉన్నా సరిపోతుంది అనమాట. అంటే 10thలో మీరు కంప్యూటర్ చదివినట్టు ఒక చిన్న ప్రూఫ్ ఉన్నా సరిపోతుంది. అలాగే ఇంటర్లో కంప్యూటర్పై ఒక సబ్జెక్ట్ చదివినట్లుగా ఒక ప్రూఫ్ ఉన్నా సరిపోతుంది అనమాట. అంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి. అలాగే 2 వీలర్స్ రైడింగ్ అంటే మీకు స్కూటీ డ్రైవ్ చేయడం లేదా సైక్లింగ్ వచ్చి ఉండాలి కంపల్సరీ. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూడండి. 18 to అంటే కనీస వయసు వచ్చేసరికి 18 నుంచి స్టార్టింగ్ అనమాట. అండ్ 40 years లోపు మాత్రమే ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలండి. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు కూడా వర్తిస్తుంది అనమాట. అంటే SC, ST కేటగిరీస్ వారికి 5 years. అంటే ఇప్పుడు మనకి గరిష్ట వయసు 40 years ఇచ్చారు కదా, ఇక్కడ 5 years. వీళ్ళకి SC, ST కేటగిరీస్ వాళ్ళకి 5 years, అంటే 45 years లోపు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదే OBC కేటగిరీ వాళ్ళు అయితే 3 years, అంటే 43 years లోపు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదే PWD కేటగిరీస్ వాళ్ళు అయితే 10 to 15 years వరకు కూడా వయో సడలింపు వర్తిస్తుంది అనమాట. ఇంకా చూసుకుంటే ఫైనల్గా ఈడబ్ల్యూఎస్ అండ్ జనరల్ వాళ్ళకి 40 years వరకు మాత్రమే, 40 years లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పోస్ట్ వైజ్ సాలరీ డీటెయిల్స్ అయితే చూద్దామండి. ఇందులో మొత్తం కూడా 3 types ఆఫ్ పోస్ట్ ఉన్నాయి కదా, అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అలాగే డాక్ సేవక్. వీటికి మంత్లీ సాలరీ ఎంత ఉంటుంది, మీకు
వచ్చే శాలరీ ఎంత అనేది ఇక్కడ క్లియర్గా చూడండి. ఇక్కడ ఫస్ట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ చూద్దాం. బేసిక్ పే అయితే 12,000, కానీ మీకు మంత్లీ 29,000 వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది, అంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ వల్ల. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అలాగే డాక్స్ వర్క్ వచ్చేసరికి మంత్లీ బేసిక్ పే వచ్చేసరికి 10,000, కానీ అన్నీ కలుపుకొని చూసుకుంటే మనకి 24,470 రూపీస్ వరకు కూడా మీకు మంత్లీ శాలరీ అయితే వస్తుందన్నమాట. సో అలాగే ఈ శాలరీతో పాటు సర్వీస్ డిశ్చార్జ్ బెనిఫిట్ స్కీమ్ కూడా లభిస్తుందన్నమాట. అలాగే దాంతోపాటు ఇతర సంక్షేమ నిధులు కూడా వర్తిస్తాయండి. అలాగే మనకి డే అంటే రోజుకి వచ్చేసరికి 4 to 5 అవర్స్ వరకు మాత్రమే ఉంటుందన్నమాట. సో ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఈ ఛాన్స్ని అయితే మిస్ అవ్వద్దు. ఇంకా మీరు వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కూడా మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఈ జాబ్ వచ్చేసరికి. సో డైలీ 4 to 5 అవర్స్ వర్క్ చేసుకోవచ్చు. మీరు నెక్స్ట్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి కూడా టైం ఉండే అవకాశం అయితే ఉంటుందండి. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇక్కడ చూసేద్దాం. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎలాంటి రాత పరీక్ష ఏమీ ఉండదన్నమాట. జస్ట్ మెరిట్ ఆధారంగా, అంటే మీకు వచ్చిన 10th మార్క్స్ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుంది. సో మీకు వచ్చిన మార్క్స్ కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎందుకంటే ఆ మార్క్స్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చా లేదా అనేది నేను చెప్తాను క్లియర్గా. అంటే ఎంత పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి అనేది మీకు నేను రిప్లై ఇస్తాను. సో అందుకే మీకు వచ్చిన 10th మార్క్స్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఎవరెవరు అప్లై చేసుకోవాలనేది మీకు క్లియర్గా చెప్తాను. చూడండి, పూర్తిగా మీ యొక్క 10th మార్క్స్ ఆధారంగానే ఆటోమేటిక్ సిస్టమ్ జనరేట్ మెరిట్ లిస్ట్ అయితే సిద్ధం చేస్తారనమాట. అంటే గ్రేడ్ పాయింట్స్ ఉన్న అభ్యర్థులు మార్కులను సంబంధిత మార్కులతో గుణించి 4 డెసిమల్స్ వరకు కూడా ఖచ్చితమైన ర్యాంకులు కేటాయిస్తారనమాట. మెరిట్ లిస్ట్లో పేరు వచ్చిన అభ్యర్థులు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని, అంటే మెరిట్ లిస్ట్లో మీ నేమ్ వస్తుంది కదా, మీ నేమ్ పక్కనే అడ్రస్ అనేది క్లియర్గా ఇచ్చేస్తారనమాట. ఆ అడ్రస్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బేసిక్ మెడికల్ ఫిట్నెస్ చెక్ చేసి ఇంకా జాబ్లోకి అయితే తీసుకుంటారనమాట. అదనమాట ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్ అయితే. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీ యొక్క 10th మార్క్స్ లిస్ట్లో మీ యొక్క డీటెయిల్స్ ఎలాగైతే ఉంటాయో అవి మాత్రమే ఫిల్అప్ చేయండి. అలాగే ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా, అలాగే మీ యొక్క జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో మాత్రమే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ చేసి సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయాలి. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు పూర్తిగా మీ యొక్క 10th మార్క్ లిస్ట్లో ఉన్న డీటెయిల్స్తోనే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ ఇక్కడ చూపిస్తాను చూడండి. సో మనం అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గానే ఉంటుందండి. చూడండి, ముందుగా పోస్టల్ అంటే ఇండియా పోస్ట్ GDS online.government.in అని ఉంది కదా. సో యాజ్ ఇట్ ఈస్ మీరు క్రోమ్లో సెర్చ్ చేయగానే నేను స్టార్టింగ్ చూపించాను కదా, సో అక్కడ మనకి లాగిన్ అండ్ రిజిస్టర్ అని 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు కొత్తగా ఇప్పుడే అప్లై చేస్తున్నారు కాబట్టి రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేసి, అంటే స్టార్టింగ్ హోమ్ పేజ్లోనే మనకి రిజిస్ట్రేషన్ ఆర్ లాగిన్ అని కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID, OTP వెరిఫికేషన్ ద్వారా మీకు ఒక రిజిస్ట్రేషన్ ID అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఆ నెంబర్ అనేది మీకు మెయిల్ ద్వారా కానీ నార్మల్ మెసేజ్ ద్వారా కానీ వస్తుంది. అవి మాత్రం మిస్ చేసుకోవద్దు. వెంటనే కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే ఏదైనా బుక్లో కూడా నోట్ చేసుకోండి. ఎందుకంటే మీరు లాగిన్ అవ్వడానికి అదే రిజిస్ట్రేషన్ ID కావాలి. అలాగే నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉందా లేదా అనేది కూడా ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కంపల్సరీ కావాలి. కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది సో ఎక్కడైనా నోట్ చేసుకొని జాగ్రత్తగా ఉంచండి. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీ యొక్క నేమ్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, అలాగే 10th డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసేయాలి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మీ యొక్క సిగ్నేచర్ ఒక వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేసి అప్లోడ్ చేసేయాలి. సో రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత లాగిన్ అయ్యి మీరు స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే డివిజన్, పోస్ట్, ప్రిఫరెన్స్లో ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా జనరల్, OBC అండ్ EWS మెయిల్ క్యాండిడేట్స్కి 100 రూపీస్ అప్లికేషన్ ఫీ కూడా పే చేసేయాలి ఆన్లైన్ ద్వారానే. అలాగే మహిళలకు, SC, ST, దివ్యాంగులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదండి. సో అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాత లాస్ట్కి ఇంకా అన్ని డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా చెక్ చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేసి ఒక ప్రింట్అవుట్ తీసుకోండి. సో రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి August 31st రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. సో రిజిస్ట్రేషన్ అనేది August 31st మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి September 2nd అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. September 19th క్లోజ్ అయిపోతుంది అనమాట. అంటే జస్ట్ మనకి 19 days టైం మాత్రమే ఇచ్చారు. సో మనకి August 31st రాగానే వెంటనే కూడా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని September 2nd అప్లికేషన్ ఫిల్అప్ చేసుకోండి.
అస్సలు లేట్ చేయొద్దండి. అంటే సెప్టెంబర్ 19 వరకు ఉంది కదా! అప్పటి వరకు అప్లై చేసుకుందాం అని లాస్ట్ వరకు వచ్చేస్తారు. సో, ఎవరైతే స్టార్టింగ్‌లో అప్లై చేసుకుంటారో వాళ్ళ యొక్క నేమ్ మెరిట్ లిస్ట్‌లో వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందనమాట. అలాగే వేకెన్సీస్ కంప్లీట్ అయిపోయినా ఇంకా అప్లై చేసుకోవడానికి అయితే ఉండదు. సో, అందుకే సెప్టెంబర్ 2 రాగానే అలాగే ఆగస్ట్ 31 రాగానే వెంటనే కూడా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని సెప్టెంబర్ 2ని అప్లికేషన్ ఫార్మ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి. అలాగే ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ డేట్ కూడా ఇచ్చేసారు. అంటే అక్టోబర్ మంత్‌లో ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే ఓపెన్ చేస్తారండి.